రేపల్లిలో దేవసేవను జరిగిస్తున్నటువంటి నరసింహులన్న గారికి, అదేవిధంగా మరి సిబిటిలో లెక్చరర్గా పనిచేస్తున్నటువంటి మస్తానన్న గారికి కూడా క్రీస్తుపేట నా వందనములు. ప్రేమటువంటి దేవుని పిల్లారా, చిన్న ప్రార్థన చేసుకొని వాక్యాన్ని ధ్యానించుకుందాం. ప్రేమగల కన్న తండ్రి, దయగల మా నాయన, ఇంతవరకు మమ్మల్ని అందరినీ సజీవ లెక్కలో ఉంచి కాచి కాపాడిన విధానమును బట్టి మీకే వందనములు, కృతజ్ఞతలు తండ్రి. ఇదిగో నాయన, మీ వాక్యము చెప్పుటకు మేము అనర్హులము తండ్రి. ఇదిగో నాయన, మేము ఎన్నిక లేని వారము నాయన. ఆయనను మీరు మమ్మల్ని ప్రేమించి మీ సన్నిధానంలో నిలబెట్టి నీ మాటలు మా ద్వారా వినిపించుకుంటున్నారు తండ్రి. ఇది మీ గొప్పతనమే నాయన. ఇదిగో తండ్రి, మేము ప్రధాన పాపలము తండ్రి, మమ్మల్ని క్షమించండి. మేము చేసిన అపరాధములన్నిటినీ క్షమించండి తండ్రి. ఇదిగో నాయన, మరి నీ మాటలను మేము ధ్యానించబోచుండగా, మాట్లాడబోచుండగా తండ్రి, నా నోటికి మీరే తోడుగా ఉండండి నాయన. మరి చేరి వచ్చిన మీ పిల్లల్ని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. మరి ఇదిగోనైనా ఈ సమయంలో ఎందరో వారి పనిబాట్లలో ఉంటున్నారు తండ్రి. మరి మీ పిల్లలైన వారు మీ వాక్యం తెలుసుకొనుటకు, నేర్చుకొనుటకు మీ సన్నిధానంలోనికి వచ్చి ఉంటున్నారు. ఇదిగోనైనా వారందరినీ బట్టి కొన్ని మాటలను ఇదిగో తండ్రి మేము చెబుచుండగా సమయోచితమైన జ్ఞానమును నాకును ప్రసాదించన్నైనా, వినగల చెవిని, గ్రహించగల మంచి మనస్సును మీ బిడ్డలకు దయచేయమని యేసుక్రీస్తు పేరట ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాం పరలోకమందున మా కన్న తండ్రి, ఆమేన్. ప్రేమటువంటి దేవుని పిల్లారా, కొన్ని మాటలను మనం బైబిల్లో నుంచి ఆలోచిద్దాం. మరి ఈరోజు మరి టైటిల్ పెట్టలేదు పిల్లారా. మరి ఒక మంచి పాఠాన్ని మనం నేర్చుకుందాం. ప్రేమటువంటి దేవుని పిల్లారా, మరి ఇశ్రాయేలీలు మనందరికీ తెలుసు కదా. ఇశ్రాయేలీలు మనందరికీ తెలుసు. ఎవరి సంతానం ఇశ్రాయేలీలు? ఎవరి సంతానం అండి? అబ్రహాం సంతానం. మరి అబ్రహాం గారికి ఎవరు పుట్టారు? ఇస్సాకు గారికి పుట్టారు. ఇస్సాకు గారికి ఎవరు పుట్టారు? యాకోబు, యాషావు. అవునా? మరి ఈ ఇశ్రాయేలీలు ఎవరి నుంచి వచ్చిన వారంటే యాకోబు సంతానం నుండి వచ్చినవారు. అవునా? అయితే పిల్లరా, ఈ యాకోబు సంతానం ఐగుప్తులో బానిసత్వంగా ఉన్నప్పుడు దేవుడు 430 సంవత్సరాలు వారి కఠిన శ్రమను, వారు పడిన బాధను దేవుడు చూశాడండి. చూశాడు కదా. చూసిన తర్వాత వారు పెట్టిన మొరకు దేవుడు ఇక వీరిని ఈ బానిసత్వం నుండి విడిపించాలి అనుకున్నాడు. అప్పుడు మోషేని పంపించాడు. ఐగుప్తు దేశము నుండి మరి ఇశ్రాయేలును పిలిపించుటకు ఆయన పడిన ప్రయాస అంత ఇంత కాదండి. అనేక మార్లు మోషే చేత ఐగుప్తు రాజు దగ్గరికి వెళ్ళపడడం, అతను కఠినపరచబడడం, పోనివ్వకోకుండా అడ్డుపడడం, ఇలా చేసినప్పుడు పిల్లరా ఎన్నో తెగుళ్ళు రప్పించాడు. అవునా? మరి ఇలా వారికి బాధలు కలగజేసి ఇశ్రాయేలీలను బయటికి రప్పించాడు. ఐగుప్తు నుంచి బయటికి రప్పించిన తర్వాత పిల్లరా వారితో ఐగుప్తు నుంచి ఎప్పుడైతే విడుదల పొందారో వాళ్ళు మోషే ద్వారా ప్రయాణం మొదలుపెట్టారు. మరి ఎన్ని సంవత్సరాలు వాళ్ళు ప్రయాణం చేసినట్టుగా మనం ఆలోచిస్తే 40 సంవత్సరాలుగా ప్రయాణం చేసినట్టుగా మనం ఆలోచిస్తాం. ప్రయాణం చేయకముందు, వారు కదిలే ముందర దేవుడు వారికి ఏమని చెప్పి వాళ్ళను రప్పించాడో బయటికి ఒకసారి మనం ఆలోచిస్తే, వారు కదిలేటప్పుడు చూడండి, నిర్గమకాండము 6వ అధ్యాయము 6వ వచనములో ఆయన మోషే ద్వారా ఇశ్రాయేలీలకు ఒక మాటను చెప్పిస్తున్నాడు పిల్లారా. నిర్గమకాండము 6వ అధ్యాయము 6వ వచనం. కాబట్టి నీవు ఇశ్రాయేలీలతో ఇలాగు చెప్పుము, నేనే యెహోవాను, నేను ఐగుప్తీయులు మోయించు బరువుల క్రింద నుండి మిమ్మును వెలుపలికి రప్పించి వారి దాసత్వములో నుండి మిమ్మును విడిపించి నా బాహువు చాపి గొప్ప తీర్పులు తీర్చి మిమ్మును విడిపించి 7వ వచనం, మిమ్మును నాకు ప్రజలుగా చేర్చుకొని మీకు దేవుడనై ఉందును. అప్పుడు ఐగుప్తుల బరువుల క్రింద మిమ్మును వెలుపలికి రప్పించిన మీ దేవుడైన యెహోవాను నేనే అని మీరు తెలుసుకొందురు. 8వ వచనం, నేను అబ్రహామును, ఇస్సాకు
అందరూ ప్రయాణము చేసి ఎన్నో అనుమానాలతో దేవుడు ఇస్తాడా ఇవ్వడా, అవునా, అలాగే శ్రమలు అనుభవించి వాళ్ళు ప్రయాణం కొనసాగించారు పిల్లారా. ఇక ఈ ప్రయాణం సాగిస్తూ ఉంటూ మరి మోషే గారు చనిపోతారు, అహరోను గారు చనిపోతారు, అవునా, ఎంతోమంది చనిపోతారు. అయితే వీరికి పంచి ఇవ్వాల్సిన ఆ స్వాస్థ్యం, ఆ పాలస్తీనా ప్రదేశాన్ని దేవుడు ఆ 12 గోత్రాల వారికి ఇవ్వాలి కదా. ఇది మాట, దేవుడు ఇచ్చాడంటే అది ఖచ్చితంగా ఇచ్చి తీరుతాడు. అయితే పిల్లారా, వీళ్ళందరినీ తోడుకొని అంటున్నాడా, ఉంటానంటున్నాడా? అవునా, మీరు ఆలోచించండి పిల్లారా. వీళ్ళు బయలుదేరేటప్పుడు ఆ 12 గోత్రాల్లో వీళ్ళు ఉన్నారు కదా. మరి నేను అబ్రహాంకి ఇచ్చిన మాట, ఇస్సాకుకి ఇచ్చిన మాట, యాకోబుకి ఇచ్చిన మాట, ఆ పాలస్తీనా ప్రాంతాన్ని మీకు కూడా ఇస్తానని చెప్పినప్పుడు ఆ 12 గోత్రికల్లో ఈ లేవీలు కూడా ఉన్నారు కదా పిల్లరా. వాళ్ళు ఎంత ఆశపడి వచ్చింటారు పిల్లరా. దేవుడు మాకు కూడా ఈ 12 గోత్రికలలో మేము కూడా ఒక గోత్రం, మాకు కూడా పాలస్తీనా ప్రాంతంలో స్వాస్థ్యము ఉంది, ఆస్తి ఉంది అనుకుంటారా? అనుకుంటారు కదా. ఆశపడి ఉంటారా పిల్లరా. పెద్ద కొడుకు బాగా చూసుకున్నాడు తండ్రిని, మరి చిన్న కొడుకు సరిగా చూసుకోలేదని చెప్పేసి తండ్రి ఏం చేశాడంటే, మరి ఇది నల్గొండ జిల్లాలో జరిగింది. మరి తండ్రి ఏం చేశాడంటే, నన్ను చూసుకుంది, నన్ను బాగా నా కుమారుడు, పెద్ద కుమారుడు నన్ను చూసుకున్నాడు కనుక నా ఆస్తి అంతా ఎవరికి చెందాలంటే పెద్ద కొడుకుకు చెందాలని వీలునామా రాశాడండి. రాసినప్పుడు ఆ చిన్న కొడుకు ఏం చేశాడు తెలుసా? తండ్రిని చంపేశాడు. ఇలా ఆస్తి కొరకు అన్నను చంపిన వాళ్ళు ఉన్నారు, తమ్ములను చంపిన వాళ్ళు ఉన్నారు, అవునా, మరి తల్లిని కూడా చంపిన వాళ్ళు ఉన్నారండి. నిజం. ఒక కూతురు పిల్లరా,
వాళ్ళకి ఏమన్నాడు తెలుసా? మీ ఆస్తి ఎవరు అంటే నేనే మీకు ఆస్తి అన్నాడు. లేవీలకు నేనే మీకు ఆస్తి అన్నాడు. పిల్లారా, ఆ మాట అంటే అవునా? ఇప్పుడైనా తల్లిదండ్రులు నేను ఆస్తి అంతా పెద్ద కొడుకు ఇచ్చేస్తాను, నేనే నీకు ఆస్తి అని చిన్న కొడుకుతో చెప్పామనుకోండి, ఒప్పుకుంటాడా? ఒప్పుకుంటారండి? అస్సలు ఒప్పుకోరండి, అసలు ఒప్పుకోరు. ఈనాటి సమాజంలో అసలు ఒప్పుకోరు. అయితే పిల్లారా, లేవీలు ఎంత గొప్పవారంటే పిల్లారా, లేవీలు ఎంత గొప్పవారంటే ఎప్పుడైతే దేవుడు మీకు స్వాస్థ్యమైనను మీకు ఆస్తి అయినను వదిలిపెట్టాం. ఇంట్లో ఇద్దరు కోడలు ఉన్నారనుకోండి పిల్లారా, ఇంట్లో ఇద్దరు కోడలు ఉన్నారనుకోండి, అవునా? ఒక కోడల్ని సరిగా చూసుకుంటూ ఒక కోడల్ని సరిగా చూసుకోలేదనుకో, సరిగా చూసుకొని కోడలు గమ్మునుంటుందా? అవునా? నువ్వు అన్నీ ఆ కోడలకే చూసుకుంటా ఉన్నావు, నాకు ఒక్కటి కూడా చేయలేదు. ప్రశ్నిస్తుందా? ప్రశ్నించదా? అవునా? ఈనాటి సమాజంలో ఉన్న స్త్రీలు ఎంతోమంది లేవనెత్తారు ఈ ప్రశ్నను. అయితే పిల్లారా, వాళ్ళందరూ లేవీలను చూసుకొని ఒక మాట నేర్చుకోవాలి. దేవుడు వారికి స్వాస్థ్యం ఇయ్యకపోయినా వాళ్ళు ఏమైపోయారు తెలుసా? నోరు మూసుకొని ఉన్నారు. ఒక్క మాట అంటే ఒక్క మాట కూడా నోరెత్తి మాట్లాడలేదు పిల్లారా. దాన్ని చదివినప్పుడు నేనైతే పిల్లారా, లేవీలు ఇంత సాహసోపేతమైన జీవితం, వాళ్ళకి రావలసిన స్వాస్థ్యాన్ని కూడా వాళ్ళు వదిలేసుకొని దేవుడే మాకు స్వాస్థ్యము, దేవుడు ఇస్తే చాలు, మాకు దేవుడు ఉంటే చాలు అనుకొని బ్రతికే వాళ్ళ లేవీలు. అవునండి, అలాంటి గొప్ప బ్రతుకును బ్రతికిన వారే లేవీలు. ఈ లక్షణం వీరికి ఎక్కడి నుంచి వచ్చిందబ్బా అని ఆలోచించాను పిల్లారా. ఈ లక్షణం ఎక్కడి నుంచి వచ్చింది వీరికి? ఈ గమ్మునుండే లక్షణం. ఏమీ లేకపోయినా పర్వాలేదు, నాకు రావలసింది దక్కకపోయినా పర్వాలేదు అని గమ్మునుండే లక్షణం ఎక్కడి నుంచి వచ్చింది? తనకు దక్కాల్సింది కూడా దక్కకపోయినా ఊరుకుండే లక్షణం ఎక్కడి నుంచి వచ్చింది అనేది మనం ఆలోచిస్తే పిల్లారా, అదే మన పాఠం, అదే మన పాఠం. ఒకసారి మనం అందరం మత్తయి రాసిన సువార్త, ఈ లేవీలకు ఇలాంటి లక్షణం ఎక్కడి నుంచి వచ్చిందో ఒకసారి మనం ఆలోచిస్తే, మత్తయి రాసిన సువార్త 12వ అధ్యాయము, మత్తయి రాసిన సువార్త 12వ అధ్యాయము 33వ వచనాన్ని ఒకసారి మనం ఆలోచిస్తే పిల్లరా, ఇక్కడ ఒక విషయాన్ని చెప్తా ఉన్నాడు. ఏదైనా ఒక మంచి ఉన్నప్పుడు, ఒక మంచి వ్యక్తి ఉన్నప్పుడు, ఒక మంచి జాతి ఉన్నప్పుడు దానికి మూలము కూడా ఉంటుంది పిల్లరా. దానికి చెబుతూ దేవుడు మత్తయి రాసిన సువార్త 12వ అధ్యాయం 33వ వచనం, చెట్టు మంచిదని ఎంచి దాని పండును మంచిదే అని ఎంచుడి, లేదా చెట్టు చెడ్డదని ఎంచి దాని పండును చెడ్డదని ఎంచండి. దేవుడు చెప్తా ఉన్నాడు చూడండి, ఏదైనా మంచి కనపడతా ఉందంటే, మంచి పండ్లు కనపడతా ఉన్నాయంటే మంచి చెట్టుకే మంచి పండ్లు కాస్తాయి. అవునా? మంచి చెట్టుకే మంచి పండ్లు కాస్తాయి, చెడ్డ చెట్టుకు చెడ్డ పండ్లు కాస్తాయి. అవునా? లేవీయులందరూ పండ్లు పిల్లరా, కాయలు. చెట్టు ఎవరు తెలుసా? చెట్టు ఎవరు తెలుసా? ప్రేమటువంటి దేవుని పిల్లారా, ఈ లేవీయులకు మూలం ఎవరంటే, ఎవరి గర్భము నుండి వీరు వచ్చారంటే లేయా గర్భము నుండి వచ్చారు పిల్లారా. ఈ లేవీయులకు తనకు దక్కాల్సినది దక్కకపోయినా మౌనంగా ఉండి దేవుడు చెప్పిన ప్రకారంగా బ్రతకడానికి కారణం ఏంటంటే మూలం పండ్లు మంచిగా బ్రతుకుతున్నాయి. ఈ పండ్లు ఎక్కడి నుంచి వచ్చాయంటే చెట్టు. ఈ చెట్టు ఎవరు? లేయా. ప్రేమటువంటి దేవుని పిల్లారా,
యాకోబు గారు, అబ్రహాం కుమారుడు ఇస్సాకు, ఇస్సాకు కుమారుడు యాకోబు అయితే ఈ యాకోబు గారికి మొదటి భార్య ఉందే ఈమె లేయా. ఈ లేయాకు జన్మించిన వారే ఈ లేవీలండి, యాజకులు. ఈ లేవి గోత్రం ఎక్కడి నుంచి వచ్చిందబ్బా అని మనం ఆలోచిస్తే లేయా గర్భము నుండి వచ్చారండి. ఇప్పుడు చెట్టు ఎవరు? లేయా. మరి కాయలు, పండ్లు లేవీలండి. అవునా? చెట్టు మంచిదైతే దాని పండ్లును మంచివే. ఇప్పుడు పండ్లు మంచివా? లేవీలు మంచివారా? తనకు దక్కాల్సింది దక్కకపోయినా ఎంతో చక్కగా దేవుడు చెప్పిన ప్రకారంగా బ్రతుకుతున్నారంటే లేవీలు గొప్పవారా కాదా? గొప్పవారండి. మరి చెట్టు మంచిదండి. ఆ చెట్టు ఎంత మంచిదంటే ఆ లక్షణం తనకు దక్కాల్సింది దక్కకపోయినా దేవుడు చెప్పిన ప్రకారముగా బ్రతికింది కదా. మరి తనకు దక్కాల్సింది దక్కకపోయినా లేయగారు బ్రతికారంటే పిల్లరా, ఆ లక్షణం లేయగారిలో ఉందండి పిల్లరా, లేయగారిలో ఉంది. ఎక్కడ? ఆది కాండానికి వచ్చేసేయండి. ఆది కాండము 29వ అధ్యాయము 28వ అధ్యాయము 28వ వచనం. ఆది కాండము 29వ అధ్యాయం 28వ వచనం. యాకోబు అలాగు చేసి ఆమె వారము సంపూర్తి అయిన తరువాత అతడు తన కుమార్తె అయిన రాహేలును అతనికి భార్యగా ఇచ్చెను. ప్రేమటువంటి దేవుని పిల్లారా, ఇక్కడ యాకోబు మొదటి భార్య ఎవరు? లేయా. అవునా? పెళ్లి చేసుకున్న తర్వాత మరి ఆ లేయా భర్తగా ఎవరున్నారు? యాకోబు గారు ఉన్నారు. ఆమె ఉండంగా మరొక వివాహం చేసుకుంటే పిల్లరా, ఆమె ఏం కావాలండి? ఆమె ఏమైపోవాలి? ఆలోచించండి, ఏమైపోవాలండి? అయితే ఆమె ఉండంగా కూడా యాకోబు గారు రాహేలుని పెళ్లి చేసుకుంటా ఉంటే ఒక్క మాట కూడా ఎదురు చెప్పలేదండి. ఒక్క మాట కూడా ఎదురు చెప్పలేదు. న్యాయంగా అయితే యాకోబు గారు ఎవరికి సొంతం? లేయా గారికి సొంతం. అయితే ఎప్పుడైతే తన మామ రాహేలుని కూడా ఇవ్వాలనుకున్నాడో ఒక్క మాట కూడా అడ్డు చెప్పలేదు. యాకోబు పూర్తిగా ఎవరికి సొంతం? లేయాకు సొంతం. ఆమె మొదటి భార్య. సర్వ హక్కులు యాకోబు మీద ఎవరికి ఉన్నాయంటే లేయా మీద ఉన్నాయి, లేయాకున్నాయి. అయితే రాహేలు పెళ్లి చేసుకుంటా ఉంటే అక్కడికి వచ్చి అడ్డపడినట్టుగా ఏమన్నా ఉందా? లేదు కదండి. అవును? తనకు దక్కాల్సిన భర్త తనకు దక్కకపోగా ఏమని అనిందా? అదేనండి. ఆ లక్షణం ఎవరికి వచ్చిందంటే లేవీలకు వచ్చింది. తమకు దక్కాల్సిన పాలస్తీనా ప్రాంతాన్ని దేవుడు ఇవ్వకపోయినా, తనకు దక్కాల్సింది దక్కకపోయినా ఊరుకున్నారు, పట్టించుకోలేదు. తన భర్త తనకే దక్కాలి అయినా చెల్లెలు సొంతమవుతున్నా చూస్తూ ఉంది. ఒక్క మాట కూడా తండ్రికి ఎదురు మాట చెప్పలేదు, అసలు ఏమీ మాట్లాడలేదు. పిల్లరా, పూర్తిగా తన సొంతం చేసుకుందా అంటే రాహేలు పిల్లరా లేయా నుంచి యాకోబు గారిని తన సొంతం చేసేసుకుంది. పిల్లరా, ఎక్కడ కనపడుతుంది? 30వ అధ్యాయం 14వ వచనం చూడండి. ఆమె మాట్లాడుతుంది చూడు, ఏమని మాట్లాడుతుందో చూడండి. 30వ అధ్యాయం 15వ వచనం. ఆది కాండము 30వ అధ్యాయం 15వ వచనం చూడండి. లేయా మాట్లాడుతూ ఉంది. ఎవరితో? రాహేలుతో మాట్లాడుతూ ఉంది. ఆమె, నా భర్తను తీసుకుంటివే, అది చాలదా? చూడండి, తనకు దక్కాల్సిన భర్త
యాకోబు గారిని ఎవరు సొంతం చేసేసుకున్నారు? రాహేలు గారు సొంతం చేసేసుకున్నారండి. చూడు ఏమని మాట్లాడుతూ ఉందో, ఆమె నా భర్తను తీసుకుంటివే అది చాలదా? తీసేసుకుంది పిల్లరా, తీసేసుకుంది. లేయా దగ్గర నుండి తన భర్తను రాహేలు తీసేసుకుంది. అయినా ఎక్కడైనా కానీ పిల్లరా రాహేలుతో కొట్లాట పెట్టుకున్నట్టుందా? గొడవ పడినట్టుగా ఉందా? ఆలోచించండి. ఎక్కడే కానీ పల్లెత్తి మాట మాట్లాడలేదండి లేయా గారు. ఎంత గొప్ప స్వభావం అండి. నోరెత్తి మాట్లాడలేదంట. నా భర్తను నువ్వు తీసుకున్నావే అన్యాయంగా, నాకే కదా మొదటి భర్త, నాతోనే కదా కాపురం చేయాల్సింది, అయితే నా భర్తను నువ్వు ఎందుకు తీసుకున్నావని ఒక్క మాట కూడా మాట్లాడలేదండి. మౌనంగా ఉండిపోయింది. అంత మౌనంగా ఉంది కాబట్టే దేవుడు ఆమె ద్వారా మనకు నేర్పిస్తూ ఉన్నాడు. లేయా స్వభావాన్ని చూడండి. ఆ లేయా స్వభావం ఎవరిలో కనపడతా ఉందంటే ఆమె గర్భము నుంచి వచ్చినటువంటి మరి లేవీలలో కనపడతా ఉంది. తనకు దక్కాల్సిన భర్త దూరం అయిపోయినప్పటికీ, తన చెల్లెలు సొంతము చేసుకున్నప్పటికీ ఆమె మౌనంగా ఉంది. ఆ లక్షణాన్ని ఆమె గర్భము నుంచి వచ్చినటువంటి మరి లేవీలు తమకు దక్కాల్సిన స్వాస్థ్యము దక్కకపోయినా తన సహోదరులు సొంతము చేసుకున్న వారు పల్లెత్తి మాట కూడా మాట్లాడలే. ఆ స్వభావం ఈమెలో కనపడతా ఉందా లేదా పిల్లరా? లేయా స్వభావము లేవీలలో కనపడతా ఉందా లేదా అంటే పిల్లరా మనకు కనపడతా ఉంది. పిల్లరా మనకు కనపడతా ఉంది. లేయా స్వభావం మనకు కనపడతా ఉంది లేవీలలో. ఇంకా పిల్లరా రాహేలు గారు లేయా పట్ల ఎంత కఠినంగా వ్యవహరించారంటే ఒకసారి మరి 30వ అధ్యాయము ఆదికాండము 1వ వచనంలో చూస్తే, రాహేలు తాను యాకోబునకు పిల్లలు కనకపోవుట చూచి తన అక్క యందు అసూయపడి. చూడండి పిల్లరా, లేయా గారండి ఎంత ఓర్పు సహనం ఆమెలో కనపడతా ఉందంటే, తన దగ్గర నుండి భర్తను లాగేసుకుంది కదా, చెల్లెలు భర్తను లాగేసుకుంది. పోగా అసూయతో ఉందంట చెల్లెలు. ఎవరి పట్ల? అక్క పట్ల అసూయతో ఉందంట. పిల్లారా ఉండొచ్చాలా? అవునా? ప్రేమేటువంటి దేవుని పిల్లారా, తనకు దక్కాల్సిన భర్తను తీసుకొని కూడా తన మీదనే పగగట్టుకుంది, అసూయ పెంచుకుంది. మరి తిరిగి ఏమైనా లేయా గారు ఆమె మీద ద్వేషం ఏమైనా పెంచుకున్నారా? ఆలోచించండి. ఎక్కడైనా కనపడుతుందా మనకు బైబిల్లో? లేయా గారు రాహేలు మీద ద్వేషం పెంచుకున్నారు, అసూయ పెంచుకుందని మనకు బైబిల్లో కనపడుతుందంటే కనపరాదు పిల్లారా, కనపరాదు. అసలు అంత గొప్ప వ్యక్తిని మనము ఈరోజు ఆ పాఠాన్ని ఆలోచించడానికి మనం ఎంతో అదృష్టవంతులం పిల్లారా. ఆమె స్వభావం చాలా గొప్పది. ఈరోజు అలాంటి స్త్రీలు మనకు కనపడతా ఉన్నారంటే కనపరాలేకపోతూ ఉన్నారు. ఒకరంటే ఒకరికి పడదు, ద్వేషం, అసూయ. సంఘంలోకి వచ్చిన తర్వాత కూడా ఒకరి మధ్య ఒకరికి పడదు. ఇలాంటి స్వభావం మనలో ఉండకూడదు పిల్లారా. లేయా గారు మనకు నేర్పుతా ఉన్నారు, నా యందు అసూయ పడే వారి మీద కూడా నేను అసూయ పడలేదు. పిల్లారా, మన మీద ఎవరైనా అసూయ పెంచుకుంటే మనం తిరిగి మరలా అసూయని పెంచుకోకూడదండి పిల్లారా. పెంచుకోవచ్చా? అస్సలు పెంచుకోకూడదండి. కోపం పెంచుకోవచ్చా? పెంచుకోకూడదండి. చూడండి లేయా గారు ఎంత గొప్పవారంటే తన చెల్లెలు తన మీద అక్కసు పెంచుకుంది, అసూయపడింది. అయినా కానీ ఎక్కడే కానీ ఆమె సహనాన్ని కోల్పోలేదు, ఓర్పును కోల్పోలేదు. దేవుని మీద నమ్మకం ఉంచింది పిల్లారా. దేవుని మీద నమ్మకం ఉంచింది, నమ్మకం ఉంచి బ్రతికింది పిల్లారా, నమ్మకం ఉంచి బ్రతికింది. మనము కూడా ఈరోజు సంఘములో ఉన్నాం. మరి సంఘములో ఉన్నప్పుడు ఎన్నో సమస్యలు వస్తూ ఉంటాయి. ఆ సమస్యలు వచ్చినప్పుడు మన వలన ఏదైనా పొరపాటు జరిగిందా, లేదా మన మీదనే ఏదైనా అపార్థం చేసుకొని మన మీద ద్వేషాలు కానీ అసూయలు కానీ కక్షలు కానీ పెంచుకుంటూ ఉన్నారా? వారి పట్ల కూడా మనం ఎలా ఉండాలంటే ఒక లేయా వలె మనం ప్రేమను చూపాలండి. ప్రేమను చూపించిందా తన చెల్లెల పట్ల?
పిల్లరా, తన పట్ల ద్వేషం పెంచుకున్నా, అసూయను పెంచుకున్నా చెల్లెల పట్ల ఏం చేసింది తెలుసా ఆమె? పిల్లరా, ఈరోజు సంఘంలో అది కనపరావాలండి. మన పట్ల ఎవరు తప్పు చేసినా మనం వారి పట్ల మేలే జరిగించాలి తప్ప కీడును జరిగించకూడదు. కానీ మనం ఏమనుకుంటామంటే, మనకు ఎవరైతే హాని చేస్తారో వారికి మరలా తిరిగి కీడును జరిగించాలి, కీడును తలపెట్టాలి అనుకుంటాం. అలాంటి మనం మానుకోవాలి. అలాంటి లక్షణం మనలో ఉండకూడదు. లేయా గారు చూడండి, తనకు అసూయ పెంచుకుంది, తన మీద అపార్థం చేసేసుకుంది చెల్లెలు. అయినా కూడా ఎక్కడే కానీ చెల్లెల మీద అసూయను పెంచుకోలేదండి. పెంచుకుంటుంది, నా చెల్లెలే కదా. అవునా? సంఘములో కూడా ఇలాంటి మనసు ఉండాలండి. అందరూ ఎలా ఉండాలంటే, స్త్రీలైన వారు, పురుషులైన వారు నా అన్న తమ్ముళ్ళే కదా, నా అక్క చెల్లెలే కదా అని అనుకొని వెళ్ళిపోతూ ఉండాలి. అలా ఉంటే పిల్లరా, మనము కూడా లేయా స్వభావాన్ని ధరించుకోగలం. లేయా స్వభావాన్ని ధరించుకోగలం. మరి లేయా స్వభావాన్ని ఎవరు ధరించుకున్నారంటే, ఆమె గర్భము నుంచి వచ్చినటువంటి లేవీయులు ధరించుకున్నారండి. లేవీయులు ధరించుకున్నారు. తన చెల్లెలు తన పట్ల అసూయను పెంచుకున్న తన చెల్లెల పట్ల ఆమె ఏం చూపించింది తెలుసా? ప్రేమను చూపించింది. పిల్లరా, ప్రేమను ఎలా చూపించాలి? మాట రూపంలో చూపించాలా, క్రియల రూపంలో చూపించాలా? క్రియల రూపంలో చూపించాలి కదా. అవునా? మరి ఇంత ద్వేషిస్తున్నా, ఇంత అసూయ పడుతున్నా లేయా గారు రాహేలు పట్ల ఎలాంటి ప్రేమను చూపించింది తెలుసా? ఆదికాండము 3వ అధ్యాయము 14వ వచనం చూడండి. ఆదికాండము 30వ అధ్యాయం 14వ వచనం. ఆదికాండము 30వ అధ్యాయము 14వ వచనం. గోధుమల కాలములో రూబేను వెళ్ళి పొలములో పుత్రద్రాక్ష వృక్షపు పండ్లను చూచి తన తల్లి అయిన లేయాకు తెచ్చి ఇచ్చెను. అప్పుడు రాహేలు, నీ కుమారుని పుత్రదాత వృక్షపు పండ్లలో కొన్ని నాకు దయచేయమని లేయాతో అనగా, ఆమె నా భర్తను తీసుకొంటివే, అది చాలదా? ఇప్పుడు నా కుమారుని పుత్రదాత వృక్షపు పండ్లను కూడా తీసుకొందువా అని చెప్పాను. చూడండి, రాహేలు ద్వేషం పెంచుకుంది కదా, అసూయను పెంచుకుంది కదా అక్క మీద, లేయా మీద. అయితే ఇందుకు దేవుడు ఏం చేశాడంటే పిల్లరా, ఎప్పుడైతే ద్వేషాన్ని పెంచుకుందో, అసూయను పెంచుకుందో, దేవుడు రాహేలు గర్భాన్ని మూసేశాడండి. మూసేశాడు. మూసేయగానే లేయా గారికేమో పిల్లలు పుట్టుకుంటా వచ్చేస్తూ ఉన్నారు. ఆమె గర్భవాసం నుంచి పిల్లలు పుట్టుకుంటా వచ్చేస్తూ ఉన్నారు. దీనిని చూసిన రాహేలు గారు అసూయను పెంచుకున్నారు. అప్పుడు రూబేను వెళ్ళి పొలములో పుత్రదాత వృక్షపు పండ్లను తీసుకొచ్చాడు. తీసుకురాగానే ఈ విషయం రాహేలు గారికి తెలిసిపోయింది. రాహేలు గారికి తెలియగానే అక్క దగ్గరికి వచ్చి అడుగుతూ ఉంది. చూడండి, అక్క దగ్గరికి వచ్చి, అక్క నాకు పిల్లలు పుట్టడం లేదు, పుత్రదాత వృక్ష పండ్లు ఉన్నాయి కదా, నీ కుమారుడు తీసుకొచ్చాడు, అవి నాకు ఇవ్వు అనగానే, నేను ఇవ్వను అంటుంది. అక్కడ ఏమన్నా నేను ఇవ్వను అని అంటే ఏమన్నా అంటుందా పిల్లారా? అవునా? అనడం లేదు పిల్లారా, అనడం లేదు. ఒకే ఒక్క షరతు పెట్టి ఇచ్చేసిందండి. నా భర్తను నా దగ్గరికి పంపించు అని అడిగి పుత్రదాత వృక్ష పండ్లను ఇచ్చేసిందండి. సహాయం చేసిందా? అవునా? తన యందు అసూయ పడినటువంటి చెల్లెలకు కూడా సహాయం చేసింది ఆ లేయా గారు. చేశారండి? చేశారండి. తన యందు అసూయ పడినటువంటి రాహేలుకు కూడా సహాయము చేసే గుణం పిల్లరా లేయాదండి. ఈ గుణం మనకు రావాలంటారా? అవునా? ఈ గుణం మనకు రావాలంటారా? మన యందు అసూయ పడిన వారిని, మన యందు దేశించిన వారిని మనం వారికి తిరిగి సహాయం చేయాలనా? చెయ్యాలండి, చెయ్యాలి. బైబిల్లో దేవుడు ఏమన్నాడండి? ఎవడైనాను నీకు శత్రువైన ఉండిన ఎడల అతడు ఆకలి కొంటే అతని ఇంటికి పిలిచి భోజనము పెట్టు అన్నాడు. సహాయం చేయమన్నాడా? పిల్లరా, ఇది చెప్పకముందే ఈ గుణాన్ని పోలి ఉన్నది ఎవరంటే లేయా గారండి. లేయా గారు తన యందు అసూయ పడిన చెల్లెలకి పిల్లరా తను తిరిగి సహాయం చేయగలిగిందండి. మరి ఈ లక్షణాన్ని ఈరోజు క్రైస్తవులు పాటిస్తూ ఉన్నారంటే, క్రైస్తవులు పాటించడం లేదేమో కానీ తన గర్భవాసము నుంచి వచ్చినటువంటి లేవీలు పాటించారండి. లేవీలు పాటించారు. తన సహోదరులకు సహాయం చేయడం నేర్చుకున్నారు.
లేయ కూడా తన సహోదరి మనకి రాహేలుకు సహాయం చేసింది కదా, పుత్రదాత వృక్ష పండ్లను ఇచ్చింది. అవునా? మరి లేవీయులు కూడా ఏం సహాయం చేశారు? పిల్లరా, మరి తమకు దక్కాల్సినటువంటి స్వాస్థ్యాన్ని 11 గోత్రికులు తీసేసుకున్నారు కదా, వీరికి ఏ స్వాస్థ్యము లేదు. అవునా? మరి లేవీయులు వారికి ఎలాంటి సహాయం చేశారంటే పిల్లరా, తిరిగి వారి పాపాలను పోగొట్టడానికి ఎవరు యాజకత్వం జరిగించాలండి? ఇశ్రాయేలీలు వారు చేసిన పాపానికి పాప పరిహారార్థంగా ఎవరు జరిగించాలి? లేవీలే కదా. అవును పిల్లరా, తన సహోదరులకు సహాయము చేయడం కూడా నేర్చుకున్నారండి లేవీలు. రాహేలుకు ఏ విధంగా అయితే లేయ సహాయము చేసిందో అదే విధముగా ఆ లక్షణాన్ని మరి లేవీయులు తన సహోదరులకు సహాయము చేయడం నేర్చుకున్నారండి. తన సహోదరులకు సహాయం చేయడం నేర్చుకున్నారు. వారి పాపాన్ని పరిహరించడానికి దేవుని ఎదుట వారు పరిహరించేవారు, బలిని అర్పించేవారు. ఒక కోడెనో ఒక పావురాన్నో ఒక పిట్టనో తీసుకొచ్చి ఇచ్చినప్పుడు మా పాపాన్ని పోగొట్టాలంటే మీ ద్వారానే దేవుడు పరిహారాన్ని పరిహరించాడు కాబట్టి మీరే మా పాపాన్ని పోగొట్టాలని చెప్పేసి వారికి సహాయం చేశారండి. చూడండి, తమకు దక్కాల్సింది దక్కకపోయినా ఏ రోజు లేయ గారు బాధపడలేదండి. అదేవిధంగా ఆమె గర్భాన పుట్టినటువంటి లేవీలు కూడా తమకు దక్కాల్సిన స్వాస్థ్యం దక్కకపోయినా ఏ రోజు బాధపడలేదు. అవునా? అదేవిధంగా లేయ గారు తన యందు అసూయపడినటువంటి రాహేలు గారికి సైతం తిరిగి సహాయం చేసింది కదా. అవునా? మరి అదే గర్భము నుండి వచ్చినటువంటి లేవీలు కూడా తమ సహోదరులకు సహాయము చేయడం నేర్చుకున్నారండి. ఈ 2 లక్షణాలను బాగా ఆలోచించండి. నేను చెప్పిన విషయంలో ఈ 2 లక్షణాలు మనం బాగా ఆలోచించాలి. తనకు దక్కాల్సిన భర్త దక్కకపోయినా ఏ రోజు లేయా గారు బాధపడలేదు. ఆమె గర్భవాసము నుంచి వచ్చినటువంటి లేవీలు తమకు దక్కాల్సిన స్వాస్థ్యం దక్కకపోయినా ఏ రోజు బాధపడలేదు. అవునా? లేయ గారి చెల్లెలు తన యందు అసూయపడిన తిరిగి సహాయం చేసింది. అవునా? అదే గర్భవాసం నుంచి వచ్చినటువంటి లేవీలు కూడా తమ సహోదరుల ఎడల వారు సహాయం చేశారు. పాప పరిహారంగా వారి పాపాలను పోగొట్టేవారు, పరిహారం చేసేవాడు దేవుడు వారి ద్వారా. ఈ 2 లక్షణాలు మరి లేవీలలో కనపడతా ఉన్నాయి. ఈ 2 లక్షణాలు ఎవరి నుంచి తీసుకొచ్చుకున్నారు? వీళ్ళు లేయా గారి ద్వారా వచ్చాయి ఈ 2 లక్షణాలు. ఇవి మనం ఎందుకు తెలుసుకోవాలంటే పిల్లరా, ఇవి మనం ఎందుకు తెలుసుకోవాలి ఆలోచించండి. ఈ లేయా గురించి మనం ఎందుకు తెలుసుకోవాలి? లేయా లక్షణాన్ని లేవీలు మరి ధరించుకున్నారు, బాగానే ఉంది. లేయా స్వభావాన్ని లేవీలు ధరించుకున్నారు, బాగానే ఉంది. మరి మనం ఎందుకు తెలుసుకోవాలి ఈ విషయము? మనం ఎందుకు తెలుసుకోవాలి పిల్లరా? ఈ కాలములో మనల్ని ఎవరితో పోల్చాడంటే మొదటి పేతురులో ఒక విషయాన్ని చెప్తా ఉన్నాడండి. మరి వారి తల్లి స్వభావాన్ని ధరించుకున్నటువంటి లేవీలు ఆమె మాదిరే ప్రవర్తించినట్టుగా మనం ఇప్పటి వరకు చూసాం. మరి మనం ఎందుకు తెలుసుకోవాలి అన్నది మనం ఆలోచిస్తే మొదటి పేతురు 2వ అధ్యాయం 9వ వచనంలో దేవుడు రాయిస్తూ పిల్లారా మనకు ఒక విషయాన్ని చెప్తా ఉన్నాడు. పిల్లారా, మనకు ఒక విషయాన్ని రాయించాడు. మొదటి పేతురు 2వ అధ్యాయము 9వ వచనం. మొదటి పేతురు 2వ అధ్యాయము 9వ వచనం. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును రాజులైన యాజక, ఇక్కడ దేవుడు చెప్తా ఉన్నాడండి, రాజులైన యాజక సమూహము. మనల్ని దేంతో పోలుస్తా ఉన్నాడు? రాజులైన యాజక సమూహం. యాజక సమూహం అంటే ఎవరినంటారు? యాజకులు అని ఎవరిని పిలిచేవాళ్ళు? లేవీయులను పిలిచేవారు. అవునా? లేవీయులు ఎవరి గర్భవాసం నుంచి వచ్చిన వాళ్ళు? లేయా గర్భవాసం నుంచి వచ్చిన వాళ్ళు, వాళ్ళే యాజకులు.
ఈరోజు మనల్ని దేంతో పోలుస్తూ ఉన్నాడు? యాజకులతో పోలుస్తూ ఉన్నాడు. ఇప్పుడు మనల్ని కూడా ఎవరి పిల్లలుగా పోలుస్తూ ఉన్నాడు? లేయా పిల్లలతో పోలుస్తూ ఉన్నాడు పిల్లరా. లేయా పిల్లలతో పోలుస్తూ ఉన్నాడు. చూడండి, యాజక సమూహం అంటే మరి లేవీయులే కదా. ఆ లేవీయులు మరి లేయా గర్భం నుంచి వచ్చిన వారు కదా. మరి ఆ లేయా స్వభావాన్ని వారు ధరించుకున్నారు కదా. మరి ఈరోజు కూడా మీరు యాజక సమూహంగా పిలబడుతూ ఉన్నారు. మీరు కూడా లేవీయులే. మరి ఆ తల్లి గర్భము నుంచి వచ్చిన వారే రూపకలంకారంగా విశ్వాసము ద్వారా. మరి మీరు ఆమె స్వభావాన్ని ధరించుకోగలుగుతా ఉన్నారా? చూడండి, ఆమె స్వభావాన్ని మనం ధరించుకోకుంటున్నామా, ధరించుకోలేకపోతా ఉన్నామా? అదే పాఠం. లేయా స్వభావము నీలో నాలో ఉన్నదా? ఆలోచించండి. లేయా స్వభావము నీలో నాలో ఉన్నదా? పిల్లరా, మరి ఆమె స్వభావాన్ని లేవీయులు ధరించుకున్నారండి. ఈరోజు క్రైస్తవులుగా అదే పేరు పెట్టబడినటువంటి మనం ఆమె స్వభావాన్ని మనం ధరించుకోగలుగుతా ఉన్నామంటే, ప్రేమటువంటి దేవుని పిల్లారా, మరి ధరించుకుంటున్నామా, ధరించుకోవడం లేదా అన్నది మనమే ఆలోచించాలండి. యాజకులంటే దేవునికి ఎంత ఇష్టం అంటే పిల్లారా, వాళ్ళు ఆమె స్వభావాన్ని ధరించుకొని వచ్చారు. ఆమెలా బ్రతికారు గనక, ఆమె లక్షణాలను పోలి బ్రతికారు గనక దేవుడు వారంటే ఎంతో ఇష్టం. దేవునికి యాజకులంటే ఎంతో ఇష్టం. ప్రేమటువంటి దేవుని పిల్లారా, యాజకులంటే ఎంత ఇష్టమో ఒక విషయాన్ని మీకు చదివి వినిపిస్తాను పిల్లారా. యాజకులంటే ఎంత ఇష్టమో. మరి మత్తయి రాసిన సువార్త 12వ అధ్యాయము చూడండి, యాజకులంటే ఎంత ఇష్టమో అక్కడ చెప్తా ఉన్నాడు. మత్తయి రాసిన సువార్త 12వ అధ్యాయము 5వ వచనం. మరియు యాజకులు విశ్రాంతి దినమున దేవాలయమును మరలా చదవండి. మరియు యాజకులు విశ్రాంతి దినమున దేవాలయములో విశ్రాంతి దినమును ఉల్లంఘించియు నిర్దోషులై ఉన్నారని మీరు ధర్మశాస్త్రమునందు చదవలేదా? చూడండి, యాజకులంట దేన్ని మీరారంట? విశ్రాంతి దినాన్ని మీరారంట. అయినా దేవుడు వారిని క్షమించాడా అండి? క్షమించాడు. పిల్లరా, దేవుడు చెప్పిన ఆజ్ఞని మీరితే శిక్షిస్తాడా? శిక్షించాడా? అయితే పిల్లరా, యాజకులను శిక్షించలేదు పిల్లరా, నిర్దోషులుగా తీర్పు తీర్చాడంట. ఎందుకు? వారంటే అంత ఇష్టం అండి దేవునికి. యాజకులంటే ఎంతో ఇష్టం. కారణం ఏంటంటే, యాజకులు ఎలాంటి వారంటే లేయా స్వభావాన్ని ధరించుకున్నవారు లేవీయులు. మరి అదే స్వభావాన్ని ఈరోజు మనం ధరించుకోగలుగుతా ఉన్నామంటే, ధరించుకోలేకపోతున్నామన్న విషయాన్ని మనం నేర్చుకోవాలండి, తెలుసుకోవాలి. యాజకులంటే ఎందుకంత ఇష్టం అంటే, మరి లేయా ఏ తప్పు తన చెల్లెలు యందు చేయలేదు కదా. చేసిందా? చేయలేదు కదా. అయినా ఆమె యందు అసూయపడినా తిరిగి పల్లెత్తి మాట మాట్లాడిందా? మాట్లాడలేదు. యాజకుడుగులా ఎలాంటి వాళ్ళు తెలుసా? మీకు ఒక యాజకుని గురించి చెప్తానండి పిల్లరా. ఆ యాజకుడు లేయా స్వభావాన్ని ఎంత గొప్పగా ధరించుకున్నాడంటే, తన తప్పు లేకపోయినా తప్పును భరించాడండి. తప్పును భరించాడు. మరి మొదటి సమూయేలు గ్రంథము 21వ అధ్యాయం ఒకసారి మనం చూసినట్లయితే, మొదటి సమూయేలు గ్రంథము 21వ అధ్యాయము మొదటి వచనం మనం చదివితే, మొదటి సమూయేలు గ్రంథము 21వ అధ్యాయం మొదటి వచనం. దావీదు నోబులో యాజకుడైన అహిమెలెకు నొద్దకు వచ్చెను. పిల్లరా, ఇక్కడ ఒక యాజకుడు కనపడతా ఉన్నాడు. ఎవరు ఈయన? లేవీయుడండి. లేయా గర్భవాసము నుంచి వచ్చినటువంటి ఒక యాజకుడు అహిమెలెకు. ఈయన ఎలాంటి వాడంటే పిల్లరా, దావీదు గారు ఆయన దగ్గరికి వచ్చాడండి. వచ్చి సౌలు గారు చంపడానికి
ఆయన ప్రయత్నిస్తూ ఉంటే దావీదును ఈయన తల దాచుకోవడానికి ఎవరి దగ్గరికి వచ్చాడంటే అహిమేలకు అనే ఒక యాజకుని దగ్గరికి వచ్చాడు. వచ్చినప్పుడు పిల్లరా, వచ్చినప్పుడు ఈయన ఆయన దగ్గర ఉన్న సముఖపు రొట్టెలను, ఆయన దగ్గర ఉన్న ఖడ్గాన్ని దావీదు గారికి ఇచ్చాడండి. సౌలు దగ్గర నుంచి పారిపోయి వచ్చాడన్న విషయం ఆయనకు తెలియదు, యాజకునికి తెలీదు. అందుకు ఈయన ఆకలిగా ఉంటే, దావీదు గారు ఆకలిగా ఉంటే రొట్టెల్ని ఇచ్చాడు, యుద్ధము చేయడానికి ఖడ్గాన్ని ఇచ్చాడు, ఇచ్చి పంపేశాడండి, ఇచ్చి పంపేశాడు. ఇక్కడ మనకేమైనా తప్పు కనపడతా ఉందా? తినడానికి తిండి ఇచ్చాడు, అవునా, ఖడ్గాన్ని ఇచ్చాడు, ఇందులో ఏమైనా తప్పు కనపడతా ఉందా? తప్పు లేదండి. ఈ విషయం ఎప్పుడైతే సౌలు గారికి తెలిసిందో, ఈ విషయం ఎప్పుడైతే దావీదును చంపాలనుకున్నటువంటి సౌలు గారికి అహీమెలెకు యాజకుడు దావీదుకు సహాయం చేశాడన్న విషయం ఎప్పటికైతే సౌలు గారికి తెలుస్తుందో, అప్పుడు సౌలు రాజు ఏం చేస్తాడంటే తన తప్పు ఏమీ లేకపోయినా పిల్లరా తన దగ్గరికి వచ్చి యాజకుని దగ్గరికి వచ్చి ఏం చేస్తాడో తెలుసా? తనను తన కుటుంబ వారిని చంపేస్తాడండి. తనను తన కుటుంబ వారిని చంపిస్తాడు. ఇందులో యాజకుని ఏమైనా తప్పు కనపడతా ఉందా? ఆలోచించండి. ఎక్కడే కానీ ఆయన తప్పు కనపరాదండి. తప్పు కనపరాకపోయినా అక్కడ ఆయన ఏమైనా తిరుగుబాటు చేసినట్టుగా ఉందా పిల్లారా? అహిమెలెకు అనే యాజకుడు తిరుగుబాటు చేసినట్టుగా ఉందా? లేదండి, తిరుగుబాటు చేసినట్టుగా లేదు. తాను తప్పు చేయకపోయినా శిక్షను భరించాడండి, శిక్షను భరించాడు. ఈ గుణం ఎవరిదో తెలుసా? లేయా స్వభావం. తను తప్పు చేయకపోయినా తనను ద్వేషించింది ఎవరు? చెల్లెలు. అయినా తిరుగుబాటు చేసిందా? నన్ను ఎందుకు ద్వేషిస్తున్నావు అని అడిగిందా? అడగలేదండి, మౌనంగా ఉండిపోయింది. ఇక్కడ కూడా తప్పు చేయకపోయినా పిల్లరా, తప్పు చేయకపోయినా శిక్షను అనుభవించాడండి యాజకుడు, లేవీయుడు. ఎంత గొప్పవారు చూడండి. ఆమె స్వభావాన్ని ధరించుకున్న వారు ఎవరైనా పిల్లరా ఎలా ఉంటారో తెలుసా? తప్పు మన సైడు లేకపోయినా మనకు నిందలు వచ్చినా, చెప్తా ఉన్నానండి, ఈరోజు చెప్తాను, ఆలోచించండి. సంఘములో ఉన్నవారు చాలామంది బాధపడే విషయం ఏంటంటే, స్త్రీలు కానీ పురుషులు కానీ, మేము ఏ తప్పు చేయకపోయినా సేవకుడు నన్ను ఇంత మాట అన్నాడు, లేదంటే సంఘములో ఉన్న వాళ్ళు నన్ను పలాని మాట అన్నారు అని మనల్ని నిందిస్తూ ఉంటారు. అవునా? మరి లేయ గారు ఏమైనా తప్పు చేశారా? అవునా? అసూయ పడబడిందా? అవునా? పిల్లారా, మీరు ఆలోచిస్తే ఆమె తప్పు చేయకపోయినా ఆమె నిందను అనుభవించింది. ఈరోజు మనము కూడా ఎలాంటి వారిగా ఉండాలంటే, ఆ లేయా స్వభావాన్ని ధరించుకున్నటువంటి లేవీలు ఎంత గొప్పగా బ్రతికారో అదే పేరుని మనకు పెట్టాడు దేవుడు. యాజక సమూహం, మీరు కూడా లేవీయులు లాంటి వాళ్ళు. మీ తప్పులు లేకపోయినా మీరు ఎలా ఉండాలి తెలుసా? మీ తప్పు లేకపోయినా మీరు ఎలా ఉండాలి తెలుసా? లోబడి ఉండాలి. మనం తప్పు చేయకపోయినా కొన్ని నిందలు మనకు వస్తాయి. యేసుప్రభు ఏం తప్పు చేశాడండి? అన్ని నిందలు వేశారు కదా. మరి ఆయన ఏమైనా నోరు తెరిచి ఒక్క మాట అయినా ఎదురు సమాధానం చెప్పాడా? అవునా? ఎక్కడే కానీ ఎదురు సమాధానం చెప్పినట్టుగా ఉండదు పిల్లారా. కానీ మనం ఏం చేస్తూ ఉన్నామంటే, ఈరోజు మన దగ్గర ఒక చిన్న పొరపాటు లేకపోగా ఏదైనా మనలో ఒక మాట అన్నారనుకోండి, ఒక పొరపాటు మనలో జరగలే, అయినా మనల్ని అన్నారు, అప్పుడు మనం ఏం చేస్తూ ఉన్నామంటే తిరగబడి మాట్లాడేస్తూ ఉన్నాం. నేనేం తప్పు చేయలేదు కదా, నన్ను ఎందుకు మాట్లాడుతూ ఉన్నావు, నన్ను ఎందుకంటా ఉన్నావు? పిల్లరా, మనల్ని ఎవరైనా ఒకవేళ గద్దించినా కానీ మనం ఎలా ఉండాలి అంటే పిల్లరా, లోబడి ఉండాలి. పిల్లరా, పెద్దలైన వారు, నాయకులైన వారు మనల్ని ఏదైనా ఒక మాట అన్నప్పుడు పిల్లరా, మనము వారి మాటకు లోబడి ఉండాలి, తిరగబడకూడదు. మరి అహిమెలెకు అనే ఆ యాజకుడు ఏమైనా తిరగబడినట్టుగా ఉందా రాజు మీద? లేదు కదా. మనము కూడా లోబడే స్వభావాన్ని నేర్చుకోవాలి. ఈరోజు లోబడే స్వభావం ఎవరికి లేకపోతుంది పిల్లారా? మనలో లోబడే స్వభావం లేకపోతా ఉంది. ఒక భర్తకు భార్య లోబడతా ఉందంటే లోబడలేకపోతా ఉంది. లోబడతారండి? ఆలోచించండి. ఎంతమంది భర్తలకు నేను లోబడతాను అనే వాళ్ళు ఉన్నారని ఆలోచించండి. అన్ని తిరుగు సమాధానాలే, తిరుగుబాటు ప్రశ్నలే. అవునా పిల్లరా? బైబిల్లో ఏముంది తెలుసా? మీ భర్తలకు మీరు ఎదురు మాట చెప్పక అన్నాడు. ఒక్క మాట అన్నా ఎదురు మాట చెప్పమని చెప్పాడా బైబిల్లో?
అయితే ఈరోజు అలాంటి వాళ్ళు కనపడతా ఉన్నారంటే బైబిల్లో కనపడతా ఉన్నారు, కానీ మరి సంఘములో కనపడలేకపోతా ఉన్నారు. నలుగురిలో భర్తను అవమానించే వాళ్ళు కూడా ఉన్నారు పిల్లరా. నలుగురిలో కూడా భర్తను అవమానించే వాళ్ళు ఉన్నారు. అవునా? గొంతేసుకొని అరవడం కాదండి పిల్లరా, లోబడేది నేర్చుకోవాలి. భర్తలకు లోబడేది నేర్చుకోవాలి పిల్లరా. మరి లేయా గారు భర్తగా యాకోబు గారు ఉన్నారు కదా, మరి రెండో పెళ్లి చేసుకుంటా ఉంటే ఎక్కడైనా ఎదురు సమాధానం చెప్పినట్టుగా ఉందా? లేదు కదా. అవునా? ఎంత లోబడిందండి, ఎంత లోబడింది. ఈరోజు ఆ లోబడే స్వభావాన్ని మనం ధరించుకోవాలనే దేవుడు మనకి ఏం పేరు పెట్టాడంటే యాజక సమూహం. యాజక సమూహం పిల్లరా, మనం అందరము లేయా స్వభావాన్ని ధరించుకోవాలండి. లేయా స్వభావాన్ని ధరించుకుంటామనే దేవుడు క్రైస్తవ్యానికి ఏం పేరు పెట్టాడంటే మీరు రాజులైన యాజక సమూహం అని పేరు పెట్టాడు. ఆ యాజకులంటే దేవునికి ఎంతో ఇష్టం. వాళ్ళు తప్పు చేసినా క్షమించాడు. అవునా? ఎందుకంటే వారు తప్పు చెయ్యకపోయినా, వారి మీద నిందొచ్చినా, బాధ వచ్చినా, అవమానం వచ్చినా, చివరకు ప్రాణాలు పోతున్నా మౌనంగా ఉండేవాళ్ళు ఎవరంటే యాజకులు, లేవీయులు. పిల్లరా, మనమందరము లేయా స్వభావాన్ని ధరించుకోవాలండి పిల్లరా. మనమందరము లేయా స్వభావాన్ని ధరించుకోవాలి. చివరిగా రాహేలు తన చెల్లెలు తన అక్కయందు అసూయపడిన సహాయం చేసింది కదా. అవునా? ఈరోజు క్రైస్తవులుగా, యాజక సమూహముగా, మరి ఆమె పిల్లలుగా పోల్చబడుతున్న మనము ఎవరికి సహాయం చేయాలండి? ఎవరికి సహాయం చేయాలి? ఎవరికి సహాయం చేయాలి? లేయా గారేమో రాహేలు గారికి సహాయం చేశారు. అవునా? లేవీయులేమే తన సహోదరులకేమో సహాయం చేశారు. ఈరోజు మనం ఎవరికి సహాయం చేయాలి పిల్లరా? మనము కూడా సహాయం చేయాలండి. ఆనాడు లేవీయులు తన సహోదరుల పాపాలను పోగొట్టడానికి ఎంత ప్రయాసపడ్డారో లేవీయులు, యాజకులు, ఈరోజు మనము కూడా ఈ లోకానికి మధ్యవర్తులుగా ఉన్నాం. ఆ మధ్యవర్తి అయినటువంటి యేసుప్రభుల వారిని మనం ధరించుకున్నాం కదా. అవునా? ఆయన ఈ లోక పాపాల కొరకు మరణించాడు కదా. ఇప్పుడున్న ఈ లోకం పాపముతో నిండిపోయి ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే పిల్లారా, వారి పాపాలను పోగొట్టడానికి మనం ఎంత మటుకు ప్రయాసపడగలుగుతున్నామన్న విషయాన్ని మనం ఆలోచించాలండి. లోకంలో ఎంతోమంది ఉన్నారు, వారు పాపంతో మరణించి పాతాళానికి వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నారు. మరి అలాంటి వారిని రక్షించడానికి మనం ఏం పాటుపడుతూ ఉన్నామన్న విషయాన్ని మనం ఆలోచించాలండి. పిల్లారా, మత్తయి రాసిన సువార్త, చివరిగా మత్తయి రాసిన సువార్త 9వ అధ్యాయము 2వ వచనాన్ని మనం ఆలోచిస్తే పిల్లరా, కొంతమంది అక్కడ ఏం చేస్తూ ఉన్నారో చూడండి పిల్లరా. ఇదిగో జనులు పక్షవాయువుతో మంచము పట్టి ఉన్న ఒకని ఆయన యొద్దకు తీసుకొని వచ్చిరి. యేసు వారి విశ్వాసమును చూచి, కుమారుడా ధైర్యముగా ఉండుము, నీ పాపములు క్షమించబడి ఉన్నవి. చూడండి పిల్లారా, ఒక పక్షవాయు గలవాణిని నలుగురు మంచాన పెట్టుకొని ఆయన దగ్గరికి తీసుకొని వచ్చారండి. వారు తీసుకొని రావడం వల్ల ఆయన పాపాలు పోయాయా? ఆ పక్షవాయు గలవాని పాపాలు పోయాయా అంటే పోయాయండి. నలుగురు వ్యక్తులు కలిసి ఒకరి పాపాన్ని పోగొట్టారండి. ఈరోజు మనము మన సహోదరులకు, సహోదరిమణులకు ఏం సహాయం చేయగలుగుతున్నాం? వారి పాపాలను పోగొట్టడంలో మనం ఎంత మట్టుకు ప్రయాసపడగలుగుతున్నాం అన్న విషయాన్ని మనం ఆలోచించాలండి. మనం అందరము ఈ తరములో దేవుడు మన పాపాలని కడిగాడు, సగంలో చేర్చాడు. మరి మనము కూడా ఏం చేయాలంటే ఇతరుల పాపాలను పోగొట్టడంలో మనము కూడా మన కొంత కృషి మనం కూడా చేయాలండి. ఈ గుణం ఎవరిలో ఉందంటే పిల్లారా, లేయా స్వభావంలో ఉంది. ఆమె గర్భవాసం నుంచి వచ్చినటువంటి లేవీలలో ఉంది. మరి అదే పేరుని పెట్టబడిన మనలో కూడా స్వభావం ఉండాలి కదా. ఉండాలండి. మరి లేయా స్వభావం నీలో నాలో ఉన్నదా లేదా అన్న విషయాన్ని మనం అందరం ఆలోచించుకోవాలండి. ఈ పాట విన్న తర్వాత మనం ఆలోచించవలసింది ఒకటే, లేయా గారు తన జీవితంలో ఎంత గొప్పగా బ్రతికారు. ఆమె లక్షణాన్ని ఎవరు ధరించుకున్నారంటే ఆమె గర్భవాసం నుంచి వచ్చిన లేవీయులు ఆ స్వభావాన్ని ధరించుకున్నారు. మరి అదే పేరుని కొత్త నిబంధనలో ఎవరికి పెట్టాడంటే దేవుడు క్రైస్తవ్యానికి పెట్టాడు. ఎందుకు? ఆ లేయా స్వభావాన్ని లేవీయులు ధరించుకున్నారు. ఆ లేవీయుల స్వభావాన్ని ఈరోజు
క్రైస్తవులు కూడా ధరించుకోవాలి. ఆ లేయా స్వభావం మనకు కూడా ఉండాలన్న విషయాన్ని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడండి. మరి ఆ లేయా స్వభావం మనలో ఉందా లేదా అన్న విషయాన్ని పాఠం విన్న మీరందరూ నేను కూడా ఆ స్వభావాన్ని ధరించుకునే వారముగా ఉండాలని కోరుకుంటూ మరి అందరికీ వందనాలు చెల్లించుకుంటూ మరి చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల కన్న తండ్రి, దయగల మా నాయన, ఇంతవరకు మమ్మల్ని అందరినీ సజీవ లెక్కలో ఉంచి కాచి కాపాడిన విధానమును బట్టి మీకే వందనములు, కృతజ్ఞతలు తండ్రి. ఇదిగో నాయన, కొద్ది నిమిషములు నీ మాటలను ధ్యానింపజేసి ఉంటున్నాం. ఇదిగో తండ్రి, మీరు రాయించిన గ్రంథములో నుండి మరి లేయా గురించిన ఒక చక్కటి అంశాన్ని మేము ఆలోచించి ఉంటున్నాము తండ్రి. మరి ఆ లేయాలో ఉన్న గొప్ప లక్షణాలను ఇదిగో తండ్రి, మరి ఆమె గర్భవాసము నుంచి వచ్చినటువంటి లేవీలలో మేము చూసాం. అదే విధముగా ఆ పేరును మాకు కూడా ధరింపజేసి ఉంటున్నారు తండ్రి యాజకులుగా. మరి ఇదిగో ఆ లక్షణాలను మేము కూడా ధరించుకొని వాటి ప్రకారముగా బ్రతుకుటకు మీ కృప చూపండి తండ్రి. ఇదిగో నాయన, మరి వచ్చిన మీ పిల్లలందరినీ జ్ఞాపకం చేసుకుని నాయన, నీ మాటల ప్రకారంగా బ్రతుకుటకు మీ కృప చూపండి. మాకు ఇంత దైవజ్ఞానం నేర్పుతున్నటువంటి మీ కుమారుడు ఆత్మీయ తండ్రి జయశాల గారిని జ్ఞాపకం చేసుకోండి. ఇదిగో ఎర్రగుంట్ల సంఘాన్ని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరు మీ కొరకు బతికే జ్ఞానమును మిమ్మల్ని అంటి పెట్టుకుని జీవించగల మనసును దయచేయండి తండ్రి. మీ స్వార్థను ప్రకటించే యోగ్యతను కూడా అనుగ్రహించండి ఆయన. ఇదిగో కాస్తున్న నాయకుడు జానన్న గారిని జ్ఞాపకం చేసుకుని అయినా వారి కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. వారి కుటుంబానికి కావాల్సిన ప్రతి ఈవిని దయచేయండి తండ్రి. ఇదిగోనైనా ఈ కార్యక్రమాన్ని చక్కగా జరిగించిన విధానమును బట్టి మీకే వందనములు, కృతజ్ఞతలు తండ్రి. ఇదిగోనైనా మరలా మేము సంఘముగా కూడుకున్నటకు మీ కృప చూపమని వేడుకుంటూ యేసుక్రీస్తు పేరట ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాం పరలోకమందున మా కన్న తండ్రి. ఆమేన్. అందరికి వందనాలండి. ఇంత చక్కటి వాక్యాన్ని మనకు చెప్పిన దైవజనులకు మనందరి తరపున క్రీస్తు చెల్లించుకుందాం. అర్థమైన పాఠము, అర్థమైన పాఠాన్ని మరొకసారి చదవండి జాగ్రత్తగా. లేయా లాంటి గుణాన్ని మనం కలిగి ఉండి దేవుని పిల్లలను రక్షిస్తూ మనం రక్షింపబడుతూ అనేక దేవుళ్ళకి మనం అందరం నిత్య జీవనం నడిపిద్దాం. చివరికి ఆశీర్వాదంతో లేఖన పరిచయను ముగించుకుందాం. మన కన్నతైన దేవుని ప్రేమయు ఆయన కుమారుని యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసం సమాధానం చేరవచ్చిన మనకును దేవుని నమ్మిన సకల పరిశుద్ధులందరికీ సువార్త పనులు ఉంటున్న వారందరికీ సదాకాలం తోడ ఉండి నడిపించును గాక. ఆమేన్. అందరికీ వందనాలమ్మా. సెలవు తీసుకుందాం.